నమస్కారం. నేను డాక్టర్ వెంకటేష్ రావుల, ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్లో ప్రొఫెసర్ ప్రవీణ్ వేముల గారి ల్యాబ్లో పోస్ట్ డాక్గా పనిచేస్తున్నాను. కిసాన్ కవచ్ అనే ఒక ముఖ్యమైన టెక్నాలజీని డెవలప్ చేసిన టీంలో నేను ఒకరిని. కిసాన్ కవచ్ అనేది రైతుల్ని వివిధ రకాల పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ అండ్ ఫంగిసైడ్స్ నుంచి పూర్తి రక్షణ కల్పించడానికి తీసుకొచ్చిన ఒక ముఖ్యమైన టెక్నాలజీ ఇది. సాధారణంగా మన దేశంలో చాలామంది రైతులు ఎటువంటి ప్రొటెక్టివ్ గేర్ లేకుండా, ఎటువంటి రక్షణ లేకుండా పెస్టిసైడ్స్ స్ప్రే చేయడం జరుగుతుంది. సో దీనివల్ల చర్మం ద్వారా, ముక్కు ద్వారా అండ్ కళ్ళ ద్వారా వివిధ రకాల పెస్టిసైడ్స్ బాడీలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఇమ్మీడియట్ ఎఫెక్ట్ చూపించకపోయినా దీర్ఘకాలంలో, లాంగ్ టైంలో చాలా రకాల ఆరోగ్యకరమైన సమస్యలు రావడానికి ఈ పెస్టిసైడ్ కారణమవుతున్నాయి. ముఖ్యంగా మెదడుకు సంబంధించిన వ్యాధులు, శ్వాసకు సంబంధించిన వ్యాధులు అండ్ ఇంకా చర్మానికి సంబంధించిన వ్యాధులు, అంతేకాకుండా చాలా రకాల క్యాన్సర్స్ ఈ పెస్టిసైడ్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఈ పెస్టిసైడ్ దుష్ప్రభావాల నుంచి కాపాడడానికి ఒక రక్షణ కవచం అనేది అవసరం. సో ప్రస్తుతం మార్కెట్లో పీపీఈ కిట్స్ అనేవి దొరుకుతాయి. బట్ చాలా తక్కువ మంది, దాదాపు కేవలం 2% మంది మాత్రమే, రైతులు మాత్రమే ఈ పీపీఈ కిట్స్ వాడడం జరుగుతుంది. ఈ పీపీఈ కిట్స్తో సమస్య ఏంటంటే ఇది ఒక అడ్డుగా, ఫిజికల్ అడ్డుగా పనిచేస్తుంది, కానీ పెస్టిసైడ్స్ని, మాలిక్యూల్స్ని రసాయనికంగా విచ్ఛిన్నం చేయలేదు. దానివల్ల వాష్ చేసేటప్పుడు, మళ్ళీ వేసుకునేటప్పుడు ఏదో ఒక రకంగా ఈ పెస్టిసైడ్స్ మళ్ళీ బాడీలోకి వెళ్ళడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే మన వాతావరణం వల్ల ఎండలో స్ప్రే చేసేటప్పుడు ఈ యొక్క పీపీఈ కిట్ వాడడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్లో ప్రొఫెసర్ ప్రవీణ్ వేముల గారి గైడెన్స్లో ఒక అనుకూలమైన టెక్నాలజీని డెవలప్ చేయడం జరిగింది. ఒక నార్మల్ క్లాత్ని తీసుకొని, కాటన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ అన్నింటినీ విచ్ఛిన్నం చేసే క్లాత్గా తయారు చేయడం జరిగింది. సో ఈ ఇన్సెక్టిసైడ్ మాలిక్యూల్స్ ఎప్పుడైతే ఈ క్లాత్ మీద పడతాయో ఇమీడియట్గా అవి బ్రేక్ డౌన్ అయిపోయి హానికరం కాని మాలిక్యూల్స్గా మారడం జరుగుద్ది. వాటిని మనం వాటర్ వాష్ ద్వారా రిమూవ్ చేయొచ్చు. సో ఇది ఎలా చేయడం జరిగిందంటే, కాటన్ ఫ్యాబ్రిక్ పైన పాలియాక్సమ్స్ అనే మాలిక్యూల్స్ని కెమికల్గా అటాచ్ చేయడం జరిగింది. ఈ మాలిక్యూల్స్ చాలా రకాలైన పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ని ఇమ్మీడియట్గా రసాయనిక రియాక్షన్ వల్ల విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది. సో ఈ వర్క్ని మేము ప్రతిష్టాత్మకమైన నేచర్ కమ్యూనికేషన్స్ అనే పేపర్లో పబ్లిష్ చేయడం జరిగింది. అండ్ పూర్తి మెకానిజం ఆఫ్ యాక్షన్ అందులో వివరించడం జరిగింది. సో మన దేశంలో కాకుండా వివిధ దేశాలకు చెందిన వేరే వేరే సైంటిస్టులు దీన్ని రివ్యూ చేసి చాలా ముఖ్యమైన ప్రశ్నలు అడగడం జరిగింది. మేము వాటన్నిటికీ ఆన్సర్ చేసి, ఇంప్రూవ్ చేసి ఇప్పుడున్న ప్రస్తుత టెక్నాలజీని తీసుకురావడం జరిగింది. అండ్ ఒక ముఖ్యమైన ప్రశ్న వాళ్ళు అడిగింది ఏంటంటే, ఇది ఒక రకమైన ఇన్సెక్టిసైడ్స్కి మాత్రమే పనిచేస్తుందా, చాలా రకాలమైన వాటికి పనిచేస్తుందని. అండ్ మా పరిశోధనలో తేలింది ఏంటంటే, సుమారు 29 రకాల ఇన్సెక్టిసైడ్స్ని కిసాన్ కవచ్ విచ్ఛిన్నం చేయగలదు అండ్ వాటి యొక్క హానికారకమైన ఎఫెక్ట్స్ రాకుండా చూడగలదు అని మేము నిరూపించాం. సో రైతులకి ఈ యొక్క పెస్టిసైడ్స్, పురుగుల మందుల వల్ల వచ్చే దుష్ప్రభావాలపైన పూర్తి అవగాహన లేకపోవడం, అవైలబుల్గా ఉన్న పీపీఈ కిట్స్ కంఫర్టబుల్గా లేకపోవడం వల్ల చాలా రకమైన ఆరోగ్య సమస్యలకి రైతులకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ అల్జైమర్స్, క్యాన్సర్స్ లాంటి భయంకరమైన డిసీజెస్ రావడానికి ఈ పెస్టిసైడ్స్ కారణమవుతుంది. సో అందుకోసమని కిసాన్ కవచ్ అనేది చాలా అతి ముఖ్యమైన అవసరం రైతులకి. అండ్ సెపియో హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ప్రస్తుతం కిసాన్ కవచ్ మార్కెట్లో అందుబాటులో ఉంది. సుమారు 3,000 మంది రైతులు దేశవ్యాప్తంగా కిసాన్ కవచ్ని వాడుతున్నారు. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను, మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గ్రామం నుంచి. సో కిసాన్ కవచ్ డెవలప్ అయిన మొదటి రోజుల నుంచి ఇప్పటి వరకు మా నాన్న కిసాన్ కవచ్ వాడుతున్నారు. సో మేము డెవలప్ చేసిన టెక్నాలజీ రైతులకి, ముఖ్యంగా మా కుటుంబంలో రైతులకు ఉపయోగపడడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ.